సంక్షిప్త మహాభారతం 15వ భాగం. ఆశ్రమవాస పర్వము. ధృతరాష్ట్రాదుల వనగమనము. ధర్మరాజు ఆ విధంగా యజ్ఞయాగాది అనేక విధాలైన ధర్మకర్మలు చేస్తూ సోదరులతో రాజ్యసుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్ర, విదుర, సంజయ, యూత్సులకు, గాంధారి, కుంతి మొదలైన ప్రముఖ కురుస్త్రీలకు సంతోషం కలిగించే విధంగా నడుచుకుంటున్నాడు. ప్రత్యేకించి వృద్ధులైన గాంధారి ధృతరాష్ట్రునకు భక్తి శ్రద్ధలతోనూ వినయంతోనూ సకలోపచారాలు చేస్తూ వారికి పుత్రులు లేరనే శోకం కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఆ విధంగా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున ధృతరాష్ట్రుడు బంధువర్గం అందరి దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజుతో, నాయనా, నా పిసినారితనం వల్ల కౌరవులంతా నాశనమయ్యారు. నీతిమంతులైన విదుర, భీష్మ, ద్రోణాదుల మాటలు లెక్కపెట్టకుండగా బిడ్డ మీద మమకారంతో దుర్యోధనుడి మాట విని కులనాశనం చేసుకున్నాను. అయినప్పటికీ కొడుకులు రాజధర్మాన్ని పాటించి యుద్ధంలో వెనుచూపకుండా వీరస్వర్గం పొందగలిగినందుకు సంతోషిస్తున్నాను. నువ్వు చేసే సేవల వలన నాకే లోపము లేకపోవటం వలన ధైర్యంగా ఉంటున్నాను. నాకు వృద్ధాప్యం పెరిగిపోతూ ఉండటం వలన ఇంకా అడవులకు గాంధారిని వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ దేహాన్ని చాలించటం మంచిదనిపిస్తోంది. రాజులు యుద్ధములో కానీ అడవిలో మునివృత్తితో కానీ ఉండి మరణించాలి కానీ ఇంటిలో రోగాల పాలై చావటం చాలా నీచంగా లెక్క పెడతారు. అందుచేత నువ్వు మాట చెప్పకుండా నన్ను అడవికి పంపించు అని అన్నాడు. ధర్మరాజు తన పెద్దతండ్రి మాటలకు పెద్దగా బాధపడ్డాడు. నోట మాట పెగల్లేదు. చివరికి అతడితో, తండ్రి, నువ్వు మాకందరికీ రాజువి, నేనొక రాజును కాదు. నాకు రాజ్యం మీద ఆశ కానీ ప్రేమ కానీ లేదు. నీతో పాటు నేను కూడా అడవులకు వచ్చి నీకు సేవలు చేస్తూ కాలం గడుపుతాను అన్నారు. ధృతరాష్ట్రుడు అతన్ని ఓదారుస్తున్న సమయంలో వ్యాసమహర్షి వచ్చి ధృతరాష్ట్రుని అడవికి పంపించడం ధర్మమని చెప్పి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడును పౌరుల అనుమతిని తీసుకుని వాళ్లకు ధర్మరాజాదుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నారవస్త్రాలు ధరించి గాంధారితో అడవికి బయలుదేరాడు. అతడు కూడా కుంతి, పాండవులు, కౌరవ కాంతలు, పౌరులు కూడా నడుస్తూ ఉన్నారు. హస్తినాపురం దాటిన తర్వాత ధృతరాష్ట్రుడు కూడా వచ్చే వాళ్ళందరికీ తిరిగి వెళ్ళమని చెప్పాడు. విదురుడు, సుజయుడు అతనితోనే అడవిలో నివసించటానికి నిశ్చయించుకున్నారు. కుంతీదేవి కూడా బావకు పరిచర్యలు చేస్తూ అడవిలో గడపటానికి నిశ్చయించుకుంది. పాండవులు తల్లి యొక్క మనోనిశ్చయాన్ని మాన్పలేక బాధతోనే పెద్ద తండ్రికి, తల్లులకు మొక్కి వీడ్కోలు చెప్పి పురానికి చేరుకున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతి, విదుర, సంజయులతో గంగా నది దాటి కురుక్షేత్రం చేరుకుని శతయూపుడనే రాజర్షి ఉంటున్న ఆశ్రమంలో తనకు తగిన పర్ణశాల అమర్చుకున్నాడు. ఆహార నియమం పాటిస్తూ తపస్సు చేసుకుంటూ తన శరీరాన్ని కృశింపచేసుకుంటున్నాడు. నారదాది మహామునులు అతన్ని చూడటానికి వచ్చి పుణ్యలోకవాస సౌఖ్యము త్వరలోనే కలుగుతుందని చెప్పి వెళ్ళారు. హస్తినాపురంలో ఉన్న పాండవులకు రాజ్యభోగాల మీద ఆసక్తి తగ్గింది. మాటిమాటికి అడవిలో ఉన్న తల్లిదండ్రులే గుర్తుకొస్తున్నారు. వారికి కాలం గడవటమే కష్టంగా కనిపిస్తోంది. ఆ స్థితిలో ఒక రోజున వనంలో ఉన్న వారిని చూడాలనే కోరికతో బంధువుల్ని, స్త్రీలను, సైన్యాలను, మంగళవాద్యాలను వెంటబెట్టుకొని అతి వైభవంతో పయనమయ్యారు అందరూ. భాగీరథిని దాటి కురుక్షేత్రం చేరుకుని అక్కడ ఉన్న శతయు ఆశ్రమంకి వెళ్ళారు. యమునా నదిలో స్నానం చేసి గాంధారి, కుంతీలతో వస్తూ ఉన్న ధృతరాష్ట్రుని చూచి వినయంతో మొక్కారు. వాళ్ళందరూ ఆశ్రమం చేరుకొని ఇష్టాగోష్ఠితో కాలం గడుపుతున్నారు. విదురుడు ఆశ్చర్యకరమైన తపస్సు చేస్తున్నాడు. తన యోగ బలం వలన తలచిన చోటికి పోయి తిరిగొస్తున్నాడు. మహాజ్ఞాని అయిన విదురుడుగా యముడే మాండవ్యుని శాపం వలన భూమి మీద శూద్రుడై పుట్టాడు. అతడు ఒకనాడు ధర్మదేవత తమాభవుండైన ధర్మరాజు శరీరంలో తన తేజస్సును ఆదేశింపచేసి సిద్ధి పొందాడు. అందరూ అతని చరిత్రకు ఆశ్చర్యపడ్డారు. పాండవులు పెదతండ్రితో అక్కడ మునుల వల్ల పుణ్య కథలు వింటూ నెల దినాలు గడిపారు. ఆ కాలంలోనే వ్యాసుడు అక్కడికొచ్చాడు. కొడుకును కోడండ్రను కుశల ప్రశ్నలు వేశాడు. అందరూ సంతోషించి భారత యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ చూడాలని ఉందని తమ కోరిక చెప్పాడు.
అప్పుడు వ్యాసుల వారు భారత యుద్ధంలో వీర స్వర్గం పొందిన వాళ్ళంతా దేవ దానవ అంశలతో భూమి మీద పుట్టిన వాళ్ళని చెప్పి వాళ్ళందరినీ చూపించటానికి గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసి చుట్టాలనందరినీ ఉద్దేశించి ఇలా రండి అని గట్టిగా పిలిచాడు. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా గల కౌరవులు, అభిమన్యు, వ్రత వింధ్యాదులైన కురుకుమారులు, బాహ్లి, కాకర్ణ, శల్య, ద్రుపద, విరాట గాంధారపతులు, వారి వారి చుట్టాలైన రాజులు భీష్మ ద్రోణాదులతో కలిసి నీటిలో నుంచి బయటికొచ్చారు. తమకు భూలోకంలో పూర్వమున్న విరోధాలు మర్చిపోయి ఎంతో ప్రేమతో అక్కడ నదీ తీరంలో ఉన్న ధృతరాష్ట్రాదులతో కులాసాగా కబుర్లు చెప్తూ ఒక దినము కాలక్షేపం చేశారు. మర్నాడు వ్యాసుని అనుమతి పుచ్చుకుని వెళ్ళిపోయారు. అప్పుడు విధవలైన కురుకాంతలు ముని ఆజ్ఞ పొంది గంగలో మునిగి ప్రాణాలు వదిలిపెట్టి తమ భర్తల్ని కలుసుకున్నారు. వ్యాసుల వారు ధృతరాష్ట్రుని తన ఆశ్రమానికి పంపివేసి పాండవులకు వీడ్కోలిచ్చి తాను అంతర్ధానమయ్యాడు. అందరూ ముని యొక్క శక్తికి ఆశ్చర్యపడుతూ తమ నెలవులకు చేరుకున్నారు. వృద్ధుల పరలోక యాత్ర. గాంధారి, కుంతి, సంజయుడు సేవలు చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకుంటూ 3 సంవత్సరములు గడిపాడు. ఒక రోజున గంగా ద్వారానికి వెళ్ళి అక్కడ ఒక మహారణ్యంలో ఉండగా ఆ అడవి అంతా కార్చిచ్చుతో మునిగిపోయింది. నిరాహారులుగా తపోవ్రతంలో ఉన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఆ మంటలలో ఎటూ కదల్లేకపోయారు. తూర్పు ముఖంగా కూర్చుండిపోయారు. ఆ మహారాజు శాసనం ప్రకారం సంజయుడు మాత్రం జాగ్రత్తగా ఆ అడవి దాటి హిమాలయ పర్వతం ఎక్కి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు యోగబలంతో శరీరం వదిలిపెట్టాడు. గాంధారి, కుంతి దావానలపు శిఖల వలన మరణించారు. ఆ వార్త నారదుడు ధర్మరాజుకు చెప్పి ఓదార్చి తండ్రికి తల్లులకు ఉత్తర క్రియలు చేయమని నియోగించాడు. ధర్మరాజు అందరితో కలిసి గంగానదికి వెళ్ళి ధృతరాష్ట్రునికి, గాంధారికి, కుంతికి తిలోదకాలిచ్చి అనేక దక్షిణలు బ్రాహ్మణులకు ఇచ్చి ఎంతో ఘనంగా శ్రాద్ధక్రియల్ని నడిపాడు. నారదాది మునులంతా అతన్ని దీవించి వెళ్ళారు. ధర్మరాజు హస్తినాపురం చేరుకుని ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆశ్రమవాస పర్వం సమాప్తం. మాసల పర్వము. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషము చేత ధర్మరాజు పట్టాభిషేకమై 35 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో సుఖముగా ఉన్నాడు. భారత యుద్ధానంతరపు 36వ ఏట ఉత్పాతాలు పుట్టాయి. ప్రచండ వాయువు విజృంభించింది. రాళ్ల వర్షం కురియుట మొదలైంది. మేఘాలు లేకుండానే పిడుగులు పడుతున్నాయి. సూర్యబింబాన్ని తలలేని శరీరాలు లాంటి ఆకారాలేవో కనిపించకుండా చేయటానికి చుట్టూ మోగుతున్నాయి. తోకచుక్కలు పుట్టి అవి రాలి పడుతున్నాయి. ఇదేదో అరిష్టానికి సూచన అని ప్రజలంతా భయపడుతూనే ఉన్నారు. ద్వారకలో బలరామకృష్ణులు తప్ప మిగిలిన యాదవులంతా తమలో తామే కారణం లేకుండానే కలహాలకు దిగి మరణించారు. ఈ విషయం చారుల వలన ధర్మరాజు విన్నాడు. వెంటనే తన సోదరుల్ని నలుగురిని రప్పించి యాదవకుల వినాశనం గురించి చెప్పాడు. పాండవులు ఎంతో దుఃఖించారు. ఈ వార్త విన్న ప్రజలు ఆశ్చర్యపోతూ ఎంతో బాధపడ్డారు అని వైశంపాయనుడు చెప్పగానే జనమేజయుడు వారి నాశనానికి గల కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. వైశంపాయన మునీంద్రుడు ఆ విషయం చెప్పటం ప్రారంభించాడు. యాదవ వినాశనం. పూర్వం ఒకప్పుడు కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు ముగ్గురూ కలిసి శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసుకుందామని ద్వారక చేరుకున్నారు. వారు ముగ్గురు రాజవీధి గుండా వెళుతూ ఉన్నారు. దైవ ప్రేరణ వల్ల కొందరు యాదవులు తమలో ఉన్న వివేకాన్ని కోల్పోయారు. వాళ్ళు మహర్షుల్ని హేళన చెయ్యాలనే ఉద్దేశంతో కృష్ణుని కొడుకైన సాంబుడికి స్త్రీవేషం వేశారు. స్త్రీవేషంలో ఉన్న సాంబుణ్ణి వెంటబెట్టుకొని మహర్షులు ముగ్గురుకు ఎదురుగా వచ్చి ఎంతో వినయంతో నమస్కరించి, అయ్యా, ఈమె మా బభ్రుడి భార్య. ఈమెకు సంతానయోగం ఉందా? దయతో చెప్పండి అని అడిగారు. దివ్యజ్ఞాన సంపన్నులైన ఆ మహామునులు స్త్రీవేషంలో వాళ్ళు సాంబుణ్ణి తీసుకుని వచ్చి ఆ విధముగా హేళన చేస్తున్నారని గమనించారు. కోపముతో యదుకుమారుల్ని చూస్తూ కృష్ణుడు కొడుకు సాంబుడికి ఆడవేషం వేసి తీసుకుని వచ్చి, మమ్మల్ని మీరీ ప్రశ్న వేశారు, సమాధానం చెప్పటం మా బాధ్యత. వీడు మీ కులాన్ని నాశనం చేసే రోకల్ని కంటాడు. కృష్ణ బలరాములిద్దరూ తప్ప మిగిలిన యాదవులంతా ఆ పుట్టబోయే రోకలి ప్రభావం వలన చస్తారు అని కఠినంగా చెప్పారు. మునులు ముగ్గురు
అవమానంతో కృష్ణుడిని చూడకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఆ విషయం కృష్ణుడు విని మునిశాపానికి పరిహారము ఆలోచించకుండా శ్రద్ధ చేశాడు. మర్నాడు సాంబుడికి రోకలి పుట్టింది. భారత యుద్ధభూమిలో ఉన్నప్పుడు గాంధారి యాదవులను శపించి ఉండటం వలన వాళ్ళు ఆ శాపానికి భయపడుతూనే 35 సంవత్సరాలు గడిపారు. దానికి తోడు ఇప్పుడు ముసలం కూడా సాంబుడికి పుట్టడంతో ఇంకా భయపడి పోయారు. వెంటనే వసుదేవుడి భయ ఆశ్చర్యాలు పొందాడు. దీర్ఘంగా ఆలోచించి ఆ రోకల్ని చూర్ణంగా అరగదీసి సముద్రంలో కలిపివేసిరంటని ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా ఎంతో శ్రమపడి ఆ విధంగా చేసి ధైర్యంతో కాలం గడుపుతున్నారు. అయితే వినాశకాలాన్ని సూచించే ఉత్పాతాలు పుట్టాయి. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ పరమాత్మ వాటిని గమనించి ఆలోచనలో పడ్డాడు. భారత యుద్ధంలో తన కొడుకులైన దుర్యోధనాదులు మరణించినందుకు గాంధారి ఆనాటికే 36వ ఏట యాదవులంతా అన్యోన్యంగా యుద్ధం చేసి నశిస్తారని శపించింది. ఇప్పుడు 36వ ఏడు రానే వచ్చింది. గాంధారి శాపం తప్పదు, అది ఫలించి తీరుతుంది. వీళ్ళంతా చచ్చే చోటు పుణ్యతీర్థమై ఉంటే మంచిది. రేపే వీళ్ళంతా మరణిస్తారు అని అనుకుని ఒక పెద్ద సభ ఏర్పాటు చేయించాడు. ఆ సభలో జాతర చేయాలని, అందరూ భక్తితో సముద్ర తీరానికి రావాలని ప్రకటించాడు. యాదవులంతా అందుకు సంసిద్ధులవుతున్నారు. ఆ రాత్రి అందరికీ చెడ్డ కలలు వచ్చాయి. తెల్లవారింది. అంతా తీర్థయాత్రకు సిద్ధమయ్యారు. అంతా చూస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మకు లోగడ అగ్నిదేవుడిచ్చిన చక్రాయుధం ఆకాశానికి ఎగిరిపోయింది. దాని వెనకనే శ్రీకృష్ణుడి రథానికి ఉండే గరుడ ధ్వజం, బలరాముడి రథానికి ఉండే తాటిటెక్కెం, సుగ్రీవ శైల్య వరాహక మేఘపుష్పాలు అనే 4 రకాల వాహనాల గుర్రాలు, కృష్ణుడి దివ్యరథం ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుకున్నాడు. యాదవులంతా సముద్ర తీరానికి వెళ్ళటానికి ముందడుగు వేశారు. కృష్ణుడికి రథం లేకపోవటం వలన అతని సారథి ఇంకొక రథాన్ని తెచ్చాడు. కృష్ణుడు ఆ రథం ఎక్కి వెళ్తున్నాడు. బలరాముడు ఏం వాహనం ఎక్కలేదు. నిశ్చితంగా అందరితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళాడు. అందరూ సముద్ర తీరం చేరుకోగానే శ్రీకృష్ణుడి మంత్రి అయిన ఉద్ధవుడు తాను తపస్సు చేసుకోవటానికి వెళ్తానని కృష్ణుడితో చెప్పి బయలుదేరాడు. బలరాముడు కూడా ఆ విధంగానే చెప్పాడు. కృష్ణుడు సరేనని ఉద్ధవుడికి నమస్కరించి ప్రేమతో సాగనంపాడు. బలరాముడు ఉద్ధవుడితో వెళ్ళి అతడిని అటవిలోనికి పంపించి తాను కూడా ఆ అడవిలోనే ఒక చెట్టు మొదట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. సముద్ర తీరంలో ఉన్న యాదవులు విందు భోజనాలు తయారు చేసుకున్నారు. వినాశకాలానికి విపరీత బుద్ధులు పుడుతూ ఉంటాయి. వాళ్ళందరికీ సురాపానం చేయాలనే పాడుబుద్ధి పుట్టింది. వెంటనే మత్తుగా తాగివేశారు. తప్ప తాగి ఉండటం వలన పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి అశ్వత్థామ నిద్రపోతూ ఉన్న వాళ్లను చంపటం గూర్చి అది అధర్మమని వాదోపవాదాలకు దిగాడు. ఆ భోజవీరుడికి కోపం వచ్చింది. తన కోపాన్ని ఆపుకోలేక వెంటనే భారత యుద్ధంలో చేయి తెగిన సోమదత్త తనయుణ్ణి అధర్మంగా సాత్యకి చంపటం గురించి అనేశాడు. సాత్యకి సహించలేక కృతవర్మ తల నరికా. దానితో భోజవీరమంతా కలిసి సాత్యకిని చంపివేశారు. ఆ యుద్ధంలో అందరూ ముసలం వలన ఏర్పడ్డ తుంగల్ని ఆయుధాలుగా ఉపయోగించుకొని అందరూ మరణించారు. అదంతా కృష్ణుడు చూస్తూ కూడా ఇది కూడా భారత యుద్ధభూమి మాదిరిగానే ఉందని అనుకుంటున్నాడు. యుద్ధభూమిలో ఒంటరిగా నిలబడి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు ఆ యుద్ధంలో తలదూర్చకుండా ఉన్న దారుక, బబ్రావులిద్దరూ కృష్ణుణ్ణి సమీపించి, స్వామి, యాదవులంతా నశించారు. ఇక నీవు ఇక్కడ ఉండవలసిన పని కనిపించడం లేదు. మీ అన్న ఉన్న చోటుకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మంచిదని అన్నారు. వాళ్ళిద్దరూ కృష్ణుడితో అడవికి వెళ్ళారు. వాళ్లకు ఒక చెట్టు కింద కూర్చున్న బలరాముడు కనిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరిగిన విషయమంతా పాండవులకు చెప్పి అర్జునుడిని తీసుకొని రమ్మని ద్వారకుడిని పంపించాడు. అప్పుడు బభ్రువుణ్ణి సముద్ర తీరంలో ఉన్న స్త్రీలను, వాహనాలను ద్వారకకు చేర్చమని పంపించాడు. బభ్రువుడు వెళ్తూ ఉండగా ఒక బోయవాడు ఒక గడ్డి పరకను తీసుకుని బభ్రువు మీద వేశాడు. దాంతో వాడు చనిపోయాడు. దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు మునుల వాక్య ఫలితానికి ఆశ్చర్యపోతున్నాడు. అన్నను చూచి జరిగింది చెప్పి స్త్రీలను, రథాదులను ద్వారక చేర్చి వస్తాను, అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పి బయలుదేరి సముద్ర తీరంలో ఉన్న వాళ్లను, వాహనాలను ద్వారక చేర్చాడు. యాదవ నాశనానికి ఎంతో దుఃఖిస్తున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఓదార్చి అన్నతో పాటు తాను కూడా
తపస్సు చేసుకోవటానికి వెళ్తానని, సర్వనాశనమైన తర్వాత తానికి అక్కడ ఉండలేనని, అర్జునుడు త్వరలోనే ఇక్కడికి వస్తానని అతడితో పనులు చక్కబెట్టుకోమని చెప్పి అతి కష్టం మీద అతని అనుమతి పొంది అన్న దగ్గరికి చేరుకున్నాడు. అన్నకు నమస్కరించి మన తండ్రి ఆజ్ఞ పొంది వచ్చాను అని చెప్పాడు. బలరాముడు యోగ బలంతో సర్పరూపముగా తన నోటిలో నుంచి బయటపడి శరీరాన్ని విడిచిపెట్టాడు. బలరాముడు దేహాన్ని విడిచి ఆదిశేషుడిలో లీనమైన తర్వాత కృష్ణుడు అక్కడి నుండి లేచి ఆలోచిస్తూ కొంత దూరం వెళ్ళాడు. తాను ఈ భూలోకంలో ఎందుకొరకు పుట్టాడో ఆ పనులన్నీ పూర్తి అయ్యాయి. ఇక తాను శరీరం వదిలి వెళ్ళవచ్చు. కణ్వ, నారద, విశ్వామిత్రులు యాదవుల్ని శపించినప్పుడు తన దేహానికి జర అనే రాక్షసి వలన బాధ కలుగుతుందని చెప్పి ఉన్నారు. పూర్వం దుర్వాసుడు తన ఇంటికి వచ్చినప్పుడు పాయసాన్నము అతని దేహం అంతా పూసి అరికాలికి పూయకపోవటం వలన అరికాలికి ఉపద్రవం కలుగుతుందని చెప్పి వెళ్ళాడు. వీటన్నింటినీ తలుచుకుని ఒకచోట కాలు మీద కాలుంచి పండుకొని సమాధి చిత్తుడయ్యాడు. జర అనే రాక్షసి అక్కడక్కడా తిరుగుతూ ఒక బోయవాడిని చూచి తన మాయతో వాడిలో భ్రమ కలిగించింది. వాడికి శ్రీకృష్ణ పరమాత్మ నల్లని జింకలా కనిపించాడు. వాడు వెంటనే తన బాణాన్ని వదిలిపెట్టాడు. ఆ బాణం శ్రీకృష్ణుని అరికాలి యందు గుచ్చుకుంది. బోయవాడు లేడిని తీసుకుని పోవాలని అక్కడికొచ్చి తాను కొట్టినది గోపాలకృష్ణుడని తెలుసుకొని ఎంతో దుఃఖిస్తూ గడగడలాడుతూ ఆ భగవానుని పాదాల మీద తలపెట్టి ఏడ్చాడు. మాధవుడు ఆ బోయవాణ్ణి ఓదార్చి అదంతా తన ఇష్టప్రకారమే జరిగిందని చెప్పి తన మానవ దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠం వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు ఆ స్వామి మీద భక్తితో పూలవాన కురిపించాడు. బ్రహ్మదేవుడు వేదగానంతో స్తుతించాడు. దేవతలు, మునులు, మహర్షులు, యక్ష, గంధర్వాది గణాలు చేసే స్తుతులకు ఆ స్వామి ఎంతో ఆనందించి ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు తపస్సు చేసుకోవటానికి అరణ్యాలకు వెళ్ళారని, యాదవులంతా నశించారని దారకుడు పాండవులతో చెప్పారు. ఆ వార్త విన్న పాండవులు, అంతఃపుర స్త్రీలు ఎంతగానో ఏడ్చారు. ఆ వార్త విన్న ప్రజలు దుఃఖానికి మేరలేదు. దారకుడు అర్జునుడితో, అర్జున, కృష్ణ భగవానుడు నిన్ను తీసుకుని రమ్మని చెప్పడం వలన వచ్చాను అన్నాడు. అర్జునుడి మనసు నిలవటం లేదు. అన్నగారి అనుమతి పుచ్చుకున్నాడు. దారకుడిని వెంటబెట్టుకుని ద్వారకకు వెళ్ళాడు. అర్జునుడిని చూచి స్త్రీజనం అంతా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అర్జునుడు ధైర్యం తెచ్చుకొని వాళ్ళందరినీ ఓదార్చాడు. తర్వాత వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. విచార సాగరంలో మునిగి ఉన్న వసుదేవుడు అర్జునుడిని కౌగిలించుకొని వచ్చిన వాళ్ళనందరినీ పేరు పేరున తలుచుకుంటూ ఏడ్చాడు. తానింకా బ్రతికి ఉన్నందుకు బాధపడ్డాడు. వసుదేవుడు కృష్ణుడి పేరు చెప్పలేదు కాబట్టి బావ బ్రతికే ఉంటాడని అర్జునుడు ఊహించుకున్నాడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పమని అడిగాడు. వసుదేవునితో తనతో కృష్ణుడు చెప్పిన మాటలన్నీ వివరంగా చెప్పాడు. అప్పుడు వసుదేవుడితో అర్జునుడు, మామ, కృష్ణుడు ఉన్న ప్రదేశం చూడాలని నాకు ఆరాటంగా ఉంది. నేను చెప్పేది పరాకుగా వినకు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మేమంతా ఒకే మనోభావాలు కలవాళ్లం. ఈ విధముగా యాదవ నాశనం జరుగుతుందని, ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుందని ధర్మరాజు ముందుగానే తెలుసుకొని ఇక్కడ మిగిలిన యాదవ బాలురిని, స్త్రీలను, ధనాది పదార్థాలని ఇంద్రప్రస్థం చేర్చమని మాతో చెప్పాడు. అందుచేత మీరంతా సుఖంగా ఉండడం కోసం ఇంద్రప్రస్థం తీసుకుని వెళ్తాను. నీ మనసులో ఉన్న దుఃఖాన్ని వదిలిపెట్టు అని ధైర్యం చెప్పాడు. తర్వాత ఒక సభ ఏర్పాటు చేయించాడు. ఆ సభకు వచ్చిన పౌరులందరితోనూ ఈ రోజుకు 7వ రోజున ద్వారక సముద్రంలో కలిసిపోతుందని దేవతలు చెప్పగా విన్నాను. కాబట్టి మనమంతా వెంటనే ద్వారక విడిచిపెట్టి పోవాలని, కృష్ణుడి మనుమడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా చేస్తానని అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పి పంపించాడు. ఆ రాత్రి కృష్ణుని మందిరంలో చికాకు పడ్డ మనసుతో కాలం గడిపాడు. వేకువ జామువేళ వసుదేవుడు యోగనిష్ట వలన దేహాన్ని వదిలిపెట్టి వైకుంఠం వెళ్ళిపోయాడు. వసుదేవుడి భార్యలు 4 సహగమనం చేయడానికి నిశ్చయించుకున్నారు. వసుదేవుడికి దహన సంస్కారం జరిగింది. వసుదేవుడి భార్యలైన దేవకి, రోహిణి, భద్ర, మదిరలు సహగమనం చేశారు. అర్జునుడు వసుదేవుడికి పితృమేధ కార్యం జరిపించిన తర్వాత పండితులను వెంటపెట్టుకుని వృషి, భోజ అందరులు అన్యోన్యంగా కలహించుకున్న యుద్ధభూమికి వెళ్ళాడు. దారకుడు అర్జునుడిని ఓదార్చాడు. అర్జునుడు అక్కడ ఉన్న శవాలన్నింటికీ దహన సంస్కారం చేయించి యాదవ స్త్రీ, వృద్ధ, బాలాదులు అందరూ తమ వారికి తిలోదకాలు ప్రదానం చేసే ఏర్పాట్లు చేశాడు. తిలోదకాలు పూర్తి అయ్యాక నేను తపస్సుకు వెళ్ళిన
రామకృష్ణులను చూచి వస్తాను, మీరందరూ ద్వారకు వెళ్ళండి అని వాళ్ళందరికీ ద్వారకను పంపించి వేశాడు. ద్వారకకు మొదలైన వాళ్ళంతా యాదవ స్త్రీ బాలాదులందరినీ వెంటబెట్టుకుని ద్వారకకు వెళ్ళారు. అర్జునుడు ఉత్తములైన బ్రాహ్మణుల్ని కొందరిని వెంటబెట్టుకుని రామకృష్ణాదుల్ని చూడాలని వనభూములకు బయలుదేరాడు. అతని మనసు పరిపరి విధాల పోతోంది. మనసులో బాధపడుతూ, అయ్యో బావ నన్ను పిలిపించి మామకు కావలి ఉండేటట్లు ఆజ్ఞాపించి అడవికి తాను వెళ్ళిపోయాడు. నేను వచ్చే వరకు కూడా ఉండలేదు. ఇప్పుడు ఆ వసుదేవుడు కూడా తనువు చాలించాడు. నేను అడవికి వెళ్ళి బావతో ఈ విషయం ఏ విధముగా చెప్పగలను? బ్రహ్మనిష్ట పొంది ఉండే పరమాత్మకు నీ తండ్రి పరమపదించాడని చెప్పడం వలన అతని మనసెంతో బెదకు గురి అవుతుంది. వసుదేవుని చావు గురించి చెప్పకుండా కృష్ణుణ్ణి చూచి అతడు చెప్పే పనుల్ని భక్తి శ్రద్ధలతో చేస్తాను అని అనుకుంటూ గాంధారి శాపం జ్ఞాపకం చేసుకుని అన్యమనస్కంతో వేగంగా పోతూ త్రోవ తప్పాడు. త్రోవ తప్పటం వలన అడవిలో కొన్ని రోజులు దిక్కు తెలియక అటూ ఇటూ తిరిగారు. ఇంతలో వాళ్లకొక రోజున ఒక బోయవాడు కనిపించి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అర్జునుడు మొదలైన వాళ్ళంతా రామకృష్ణుల్ని చూడటానికి వెళ్తున్నామని సమాధానం చెప్పారు. అప్పుడు వాడు ఆ చోటు తాను చూపిస్తానని చెప్పి అందరినీ వెంటపెట్టుకొని రామకృష్ణుడు తపస్సు చేయటానికి కూర్చున్న తావుకు తీసుకుని వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ దేహం పడి ఉండటం చూసి అర్జునుడు మూర్ఛపోయాడు. బ్రాహ్మణ వర్గం అంతా దుఃఖంలో మునిగిపోయారు. అర్జునుడు కొంతసేపటికి మూర్ఛలు నుండి తేరుకుని శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని కౌగిలించుకొని పెద్దగా ఏడుస్తూ ఉంటే బ్రాహ్మణులంతా అతన్ని ఓదార్చారు. అర్జునుడు దుఃఖాన్ని ఓర్చుకుంటూ కళ్ళు తుడుచుకొని బావ చనిపోవటానికి కారణం ఏమిటా అని శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఆమూలాగ్రం పరిశీలించి చూశాడు. అతని పాదంలో బాణం దూసుకొని పోయిన రంధ్రం కనిపించింది. ఆ గాయాన్ని చూచి ఆశ్చర్యపడుతూ పూర్వం కృష్ణ పరమాత్మకు దుర్వాసుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. రేపు ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుంది. అందుచేత ద్వారకలో ఎవరూ లేకుండా చేయవలసిన పని కూడా ఉంది. అందుచేత వెంటనే కృష్ణుడికి దహన సంస్కారాలు చేయటానికి ఏర్పాటు చేశారు. ఇంతలో బలరాముడి దేహం కూడా కనిపించింది. విధి చర్యలకు ఆశ్చర్యపోతూ బలరాముడికి కూడా అగ్ని సంస్కారం చేయించి ద్వారకా పట్టణం బయలుదేరాడు. బోయల దురాగతం. ముందు జరగవలసిన కార్యక్రమం అంతా బ్రాహ్మణులతో చర్చించుకుంటూ కృష్ణ నిర్యాణపు వార్త చెప్పకూడదనే నిశ్చయానికి వచ్చి ద్వారక చేరుకొని సూర్యోదయానికి పూర్వమే ద్వారకలోని వారినందరినీ ప్రయాణం చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలైన రుక్మిణి, సత్యభామ మొదలైన ఎనుమడంగురు రాణీలను 16,000 గోపికా స్త్రీలను బలరాముడు భార్యలను తగిన వాహనాల మీద ఎక్కించి తీసుకొని పోతున్నాడు. అందరూ ద్వారక వదిలి ఈవలకొచ్చారు. ఇంతలో సూర్యోదయం అయింది. సూర్యోదయం కాగానే పెద్ద ధ్వనితో ద్వారకా నగరం సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయింది. ఆ ధ్వని విని అంతా వెనుదిరిగి చూచి జరిగిన దానికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒకచోట భోజనార్థం విడిది చేశారు. ఆ పంచవటిలో యాదవ స్త్రీలంతా భోజనాలు ముగించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే దొంగలు వాళ్ళనందరినీ చూచి వీళ్ళ దగ్గర చాలా బంగారం ఉండి ఉంటుంది, వీళ్ళని కాపాడే నాదుడు కూడా లేడు, వీళ్ళు ముందుకు వెళ్ళలేరని అనుకొని ఒక్కుమ్మడిగా వచ్చి యాదవ స్త్రీల మీద పడి ఆభరణాలు అపహరించబోయారు. ఈ విషయం అర్జునుడికి తెలిసింది. అర్జునుడు వాళ్ళని చూచి వాళ్ళని బెదిరించాడు. అయినా వాళ్ళు లక్ష్య పెట్టకుండా యాదవ స్త్రీల సొమ్ములు తీసుకుంటున్నారు. అర్జునుడికి కోపం వచ్చింది. గాంధీవాన్ని సారించాడు. దానితో కిరాతకులంతా కోపంతో అర్జునుడి మీద తలపడ్డారు. ఇక లాభం లేదని అర్జునుడు మహాస్త్రాల్ని ప్రయోగించాలని ప్రయత్నించాడు. కానీ సమయానికి వాటిని ప్రయోగించే మంత్రాలు స్ఫురణకు రాలేదు. తన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అర్జునుడు కాల వైపరీత్యానికి ఆశ్చర్యపోతూ తన భుజ బలం మీద ఆధారపడి గాంధీవంతో ఆ బోయ బలం మదాన్ని అణచి శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలను మాత్రం కాపాడగలిగాడు. కిరాతకులు తక్కిన యాదవ స్త్రీల నగల్ని అపహరించుకొని పోయారు. వాళ్లకు ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన వాటితో పనిలేదు కాబట్టి వాటి జోలికి పోలేదు. అర్జునుడు యాదవ స్త్రీలనందరినీ వెంటబెట్టుకొని కురుక్షేత్రం చేరుకున్నాడు. మృత్తికాసర పట్టణానికి కృతవర్మ కొడుకును రాజుగా అభిషేకించాడు. వాడు సంతోషంతో బంధుమిత్ర పరివారంతో మృత్తికాసర పట్టణం వెళ్ళిపోయాడు. సాత్యకి కొడుకును కూడా అదేవిధముగా సరస్వతి పట్టణం పంపించి వేశాడు. తక్కిన యాదవ స్త్రీ బాల వృద్ధులనందరినీ ఇంద్రప్రస్థంలో ఉండే ఏర్పాటు చేసి
కృష్ణుడి మనుమడైన వజ్రదేవుడిని దానికి రాజును చేశాడు. అక్రూరుడి భార్యా బిడ్డలకు అతనినే రక్షకుడిగా నియమించినాడు. కానీ అక్రూరుని భార్యా బిడ్డలు వజ్రదేవుని రక్షణ అంగీకరించక వేరొక చోటికి వెళ్ళిపోయినారు. అందరూ ఇంద్రప్రస్థం చేరుకున్న తర్వాత బలరామకృష్ణుల నిర్యాణ విషయం పట్టపురాణులకు చెప్పాలని తగిన వాళ్లను వెంటబెట్టుకుని విచారంతో వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు. పట్టపురాణుల అగ్నిప్రవేశం వాళ్ళందరికీ చావు కబురు చల్లగా చెప్పటానికి ఉపక్రమించాడు. అమ్మలారా, నేను కొంతమంది బ్రాహ్మణుల్ని వెంటబెట్టుకుని రామకృష్ణుల్ని చూడటానికి వెళ్ళిన విషయం మీరందరూ దారకుడి వలన వినే ఉంటారు. వారిని వెతుకుతూ అడవిలో కంగారు వలన దారి తప్పాను. ఎంతో తిరిగి వేసారిన సమయానికి ఒక బోయవాడు కనిపించి ఈ ప్రయత్నం గురించి తెలుసుకుని మమ్మల్ందరినీ తీసుకుని వెళ్ళి కృష్ణ భగవానుడున్న చోటు చూపించాడు అని అర్జునుడు తల వంచుకుని కన్నీరు కారుస్తూ ఇక మాట్లాడలేకపోయాడు. రుక్మిణి మొదలైన వాళ్ళంతా భగవానుడు పరమపదం చేరుకున్నాడని గ్రహించి దుఃఖాన్ని ఆపుకుని ధైర్యంతో అర్జునుడిని ఓదారుస్తూ, నువ్వు దుఃఖించడం వలన ప్రయోజనం లేదు. ఎవళ్ళకైనా విధిరాత తప్పదు, కానున్నది కాకమానదు. ఏ కాలానికి ఏ ఫలమో ఎవళ్ళు అనుభవించాలో ఆ ఫలాన్ని వాళ్ళు అనుభవించి తీరవలసిందే. కర్మ సిద్ధాంతం నీకు తెలియంది కాదు. ఇంకా చెప్పవలసినవి ఏమైనా ఉంటే చెప్పు అన్నారు. తాను బోయవానితో వెళ్ళి చూచేసరికి బలరామకృష్ణుడిద్దరూ నిర్యాణం చెందారని, ద్వారక మరునాడే మునిగిపోతుంది కాబట్టి దహన సంస్కారాలు చేయించి తొందరగా మిమ్ములనందరినీ ద్వారక నుండి తప్పించాల్సి వచ్చిందని, ఇంతవరకు ఈ రహస్యం దాచినందుకు నన్ను మన్నించండని అర్జునుడు వాళ్ళనందరినీ వేడుకున్నాడు. వాళ్ళంతా అర్జునుడిని ఓదార్చారు. రుక్మిణి మొదలైన వాళ్ళంతా అగ్నిప్రవేశం చేసి తమ భర్తలను కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ విధముగా చేయటానికి నిశ్చయించుకున్న కృష్ణ బలరామదేవుల ధర్మపత్నుల నిమిత్తం మంచి గంధం కర్రలతోనూ అగరు వృక్షపు కట్టెలతోనూ చితిని ఏర్పాటు చేయించాడు. ఆ చితిని తగిన విధంగా బ్రాహ్మణోత్తములు ప్రజ్వలింపచేశారు. పతివ్రతలైన ఆ స్త్రీలు సంతోషంగా వెళ్ళి అగ్నిప్రవేశం చేసి తమ భర్తలను కలుసుకున్నారు. సత్యభామ మొదలైన తక్కిన యాదవ స్త్రీలు తపస్సు చేసుకోవటానికి అడవికి వెళ్ళిపోయారు. ఆ విధముగా అర్జునుడు యాదవుల యొక్క అన్ని పనులు పూర్తి చేసి వేదవ్యాసముని దర్శనార్థం వెళ్ళాడు. వ్యాస దర్శనం. గంగా నది సమీపంలో తపోవనంలో తన ఆశ్రమంలో ఒక ఆసనం మీద ఏకాగ్ర చిత్తంతో వ్యాస మహర్షి కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి అర్జునుడు వెళ్ళి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. వ్యాసుడు అతనిని దగ్గర కూర్చుండబెట్టుకుని, నాయనా, నిన్ను గుర్తించలేకుండా ఉన్నాను. నీ ముఖములో దీనత్వం దోబూచులాడుతోంది. పూర్వపు తేజస్సు కనిపించటం లేదు. ఈ విధంగా ఉండటానికి కారణమేమిటి? అపజయమును పొంది గాని చంపకూడని వాళ్లను చంపిగాని బాధపడుతున్నావా అని అడిగాడు. అర్జునుడు దుఃఖాన్ని ఆపుకుంటూ, మహాత్మా, తామర రేకుల వంటి కన్నులు కలవాడు, నీల మేఘము వంటి దేహకాంతి కలవాడు, ఆశ్రిత రక్షకుడు అయిన శ్రీకృష్ణుడును అతని సోదరుడు బలరాముడును తమ తమ దేహాలను పరిత్యజించారు. యాదవులంతా పరస్పరం కలహించుకొని దివంగతులయ్యారు. వాళ్లంతా ఇదివరకు యుద్ధాలలో ఎంత తీక్షణాలైన బాణాలకు గురి అయినప్పటికీ చావలేదు. వాళ్ల శరీరాలు గట్టివై ఉండడం వలన ఎంతటి దెబ్బలనైనా సహించుకున్నారు. వాళ్ళు యుద్ధంలో మంచి ఉత్సాహంగా ఉండేవారు. అటువంటి యాదవ వీరులు తుంగతో కొట్టుకుని చనిపోయారు. బలరామకృష్ణులు యాదవులు స్వర్గస్థులైన తరువాత నేను ఎంతో దుఃఖిస్తూ యాదవ స్త్రీ బాల వృద్ధులను వెంటబెట్టుకుని వస్తూ ఉంటే కిరాతకులు నా మీదికొచ్చారు. ఆ సమయంలో మంత్రాలేవి స్మరణకు రాలేదు. వాళ్లను చంపడానికి దివ్యాస్త్రాలు ఎందుకులే అనుకుని ఎంతటి వాడి బాణాలు ప్రయోగించినప్పటికీ అవి అన్నీ ఎందుకు పనికిరాకుండా పోయినాయి. నేను ఆశ్చర్యంతోనూ దుఃఖంతోనూ చూస్తూ ఉండగానే యాదవ స్త్రీల ఆభరణాలన్నీ ఒలుచుకుని పోయారు. ఈ విధముగా నాకు కలిగిన బంధు మరణ అపజయం వలన నా మనసు వికలమైపోయింది. నాకు శాంతి ఏ విధంగా లభిస్తుందో బోధపడటం లేదు. నేనేం చెయ్యాలో దయతో నాకు బోధించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆ మాటను విన్న వ్యాసమహర్షి అర్జునుడికి హితబోధ చేయటం ప్రారంభించాడు. అర్జున, పూర్వము మునిత్రయం యాదవులకు శాపమిచ్చారు. ఆ శాప ప్రభావం వలన పుట్టిన రోకలి యొక్క అద్భుత శక్తిగల తుంగల వలన వాళ్ళంతా నశించారు. వివేకం కోల్పోయి పెద్దల్ని అవమానించే వాళ్ళంతా ఆ విధముగానే దిక్కులేని చావు చేస్తారు. దీనికి నువ్వు దుఃఖించవలసిన పని లేదు.
యాదవ నాశనం గురించి పరమాత్మకు తెలిసి కూడా ఉపేక్ష చేశాడు. దానికి కారణం ఏమిటంటే త్వరలో కలియుగం రాబోతోంది. అందుచేత యాదవులు ఇక ఉండకూడదు. తాను కూడా కలియుగం రాకముందే దేహ పరిత్యాగం చెయ్యాలి. శాపము తప్పించిన యాదవులు చావక తప్పదు కదా. ఈ ముల్లోకాలు సంకల్పం మాత్రం చేత సంహరించి తిరిగి సృష్టించగల సమర్థత శ్రీకృష్ణ పరమాత్మకు ఉంది. విష్ణుదేవుడైన కృష్ణుడు మునుల శాపాన్ని శక్తి లేక తప్పించలేకపోయాడని అనుకోవద్దు. భారత యుద్ధం జరిగేటప్పుడు భగవంతుడైన కృష్ణుడు నీ మీద ఉన్న వాత్సల్యం వలన తాను శూలాయుధం ధరించి ఎవరికీ కనిపించకుండగా నీ శత్రువులను ముందుగానే చంపుతూ ఉండేవాడు. అది నీకు తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండి కాల నిపర్యం కలగటం వలన తన కార్యక్రమం పూర్తి అవటం వల్ల నిన్ను వదిలిపెట్టి స్వర్గం చేరుకున్నాడు. నాయన, భూభారం తగ్గించడానికి శ్రీ మహావిష్ణువే కృష్ణమూర్తిగాను ఆదిశేషుడు బలరాముడుగాను జన్మించారు. నీ వంటి బుద్ధిమంతుడు అతని గురించి బాధపడకూడదు. భూభారం తొలగగా దివ్యాస్త్రాలన్నీ నిన్ను విడిచి వెళ్ళాయి. భారత యుద్ధంలో నిన్ను చూచి దేవతలంతా మెచ్చుకున్నారు. మంచి కాలంలో అందరికీ బుద్ధి, శౌర్యము, ధైర్యము, సాహసము, సంపదలు ప్రకాశిస్తాయి. చెడు కాలంలో అవన్నీ అణగారిపోతాయి. ఆ విధముగా జరగటం కాలం యొక్క స్వభావం అయి ఉండటం వలన వివేకులు మంచి కాలం వచ్చినా చెడు కాలం వచ్చినా సుఖదుఖములు పొందరు. ఇక మీరు చింతలు వదిలిపెట్టి పుణ్యలోకాలు చేరుకునే ఉపాయం ఆలోచించుకోవటం మంచిది. మీరంతా దుఃఖాన్ని వదిలిపెట్టి నిర్మల చిత్తంతో పెద్దలు పొగిడే విధంగా దేహాలు వదిలిపెట్టి పుణ్యగతిని పొందండి అని చెప్పాడు. వ్యాసుల వారి హితబోధలు విన్న అర్జునుడు దుఃఖ మోహాలు పోయి పరమానందం పొందాడు. మహర్షికి నమస్కరించి అనుమతి తీసుకుని హస్తినాపురం చేరుకున్నాడు. తన్ను దారకుడు ద్వారక పిలుచుకుని వెళ్ళినది మొదలు అంతవరకు జరిగిన విషయములన్నీ ధర్మరాజుకు నివేదించాడు. ధర్మరాజు వ్యాసుల వారు అర్జునుడితో చెప్పిన విధముగా చేయటానికి నిశ్చయించుకున్నాడు. మహాప్రస్థానిక పర్వము. ధర్మరాజు స్వర్గమునకు ప్రయాణమవటానికి మహాప్రస్థానము అంటారు. భూసంచారం చేసి యోగ బలము వలన స్వర్గం వెళ్ళాలని అనుకున్నారు. అది గమనించిన ధర్మరాజు తన తమ్ముడైన అర్జునునితో, తమ్ముడా, యముడు అన్ని భూతాలను చంపుతున్నాడు. నాకిప్పుడు కర్మ సన్యాసం చేయాలనే తలంపు కలిగింది. ఆ విధంగా చేయటం మంచిదనుకుంటున్నాను అన్నాడు. దానికి అర్జునుడు, అన్నా, నువ్వు చెప్పినట్లుగానే కర్మ సన్యాసం చేసి భూసంచారం చేయటం చాలా మంచిది. నాకు ఇది సమ్మతమే అని అన్నాడు. దానికి ధర్మరాజు మెచ్చుకుని మిగిలిన సోదరులను రప్పించి విషయం చెప్పాడు. వాళ్ళంతా అందుకు సంతోషంతో అంగీకరించారు. వెంటనే యుయుత్సుణ్ణి పిలిపించి తాము కర్మ సన్యాసం చేసి భూసంచారమునకు పోనున్నట్లు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేస్తామని, అతడికి సంరక్షకుడిగా ఉండి రాజ్యతంత్రాలన్నీ చూసుకుంటూ ఉండమని ధర్మరాజు చెప్పాడు. యుయుత్సుడికి రాజతంత్రాలన్నీ చెప్పి అతన్ని ప్రధాన నాయకుడిగా చేశాడు. పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలనా పద్ధతులను ఉపదేశించాడు. తర్వాత ధర్మరాజు అర్జునుడి భార్య అయిన సుభద్రతో, మరదల, నీ మనవడు కురుభూమికి ప్రభువయ్యాడు. కృష్ణుడి మనవడైన వజ్రదేవుడు ఇంద్రప్రస్థ పట్టణపు రాజ్యాలకు రాజయ్యాడు. నువ్వు ఇంటిలో ఉండి ఇంద్రప్రస్థ, హస్తినాపురంలో ఉండే మన రాజప్రసాదాలను జాగ్రత్తగా ధైర్యంతో కాపాడుతూ వజ్రసేన, పరీక్షిత్తుల యొక్క క్షేమాలు చూసుకుంటూ ఉండు. మేము ఇల్లు విడిచిపోయేటప్పుడు మాతో ప్రయాణం కాకుండా ఇంటి వద్దనే ఉండాలి అని అన్నాడు. తర్వాత ధర్మరాజు పరలోకగతులైన కౌరవ, యాదవాదులందరినీ పేరు పేరున అనేక దాన ధర్మాలు చేశాడు. మిగిలిన ధనాన్ని పరీక్షిత్తు పరం చేసి ఆ బాలునికి కృపాచార్యుడిని గురువుగా నియమించాడు. నిండు సభలో తమ కర్మ సన్యాస కార్యక్రమం గురించి ప్రకటించాడు. పురజనులంతా అది విని బాధపడి అతనితో, మహారాజా, మమ్ము విడిచి వెళ్ళడం ధర్మము కాదు. మేమంతా మీ మీద ఆశతోనే బ్రతుకుతున్నాము అన్నారు. వాళ్లకు తగిన మాటలు చెప్పి వాళ్ళందరినీ అంగీకరింపజేశాడు. అప్పుడు వారిలో ఒకరి సొత్తు ఒకరు అపహరించాలనే కలహాలు వినిపించాయి. అది గమనించిన సహదేవుడు ఇక ఆలస్యం చేయకూడదని పాండవులు ఆభరణాలన్నీ తీసివేసి మునివేషాలు ధరించారు. కాలానికి తగిన నిష్ఠావిధులు జరిపి అగ్నిహోత్రానికి నీటిలో కలిపి తేజోవంతులై ఇల్లు విడిచి బయలుదేరారు. పాండవులు 5 వెనక ద్రౌపది వెనక ఒక కుక్క, మొత్తం 7 వెంటపడ్డారు.
వారినందరినీ ధర్మరాజు తిరిగి హస్తినాపురం పంపించి వేశాడు. అప్పుడు అర్జునుడి భార్య అయిన ఉలూచి అనే నాగకాంత పాతాళలోకం తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయింది. అర్జునుడి రెండవ భార్య అయిన చిత్రాంగద తన కొడుకైన బబ్రువాహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్లంతా హస్తినాపురంలో పరీక్షిత్తు దగ్గర ఉండిపోయారు. అప్పుడా కృపాచార్య ధౌమ్యులిద్దరూ సుభద్రాదులను ఓదార్చి భవిష్యత్ కార్యక్రమాలలో ఉత్సాహం కలిగించారు. భూప్రదక్షిణమునకు బయలుదేరిన పాండవులు ఉపవాస వ్రత నియమం పాటిస్తూ గంగానది సమీపానికి చేరుకున్నారు. వారు తూర్పు దిక్కుకు వెళ్లాలనుకుని యోగబలంతో అరణ్యాలను నదులను దాటి తూర్పు సముద్రపు గట్టుకు చేరుకున్నారు. ధర్మరాజు వెనుక భీముడు, భీముని వెనుక అర్జునుడు, అర్జునుని వెనుక నకులుడు, నకులుని వెనుక సహదేవుడు, సహదేవుని వెనుక ద్రౌపది, ద్రౌపది వెనుక కాలభైరవుడు అనగా కుక్క వరుసగా వెళుతూ తూర్పు సముద్రపు గట్టు చేరుకోగానే వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గాంధీవ పరిత్యాగం. చాలా కాలం నుంచి అర్జునుడు గాంధీవాన్ని ధరించి ఉండడం వలన, దాని మీద ప్రేమ వలన దాన్ని విడిచిపెట్టకుండా తనతో ఉంచుకున్నాడు. అగ్నిదేవుడు అర్జునుడితో, అర్జున, శ్రీకృష్ణ పరమాత్ముని చక్రము చాలా కాలం క్రిందటే ఆకాశంలోనికి ఎగిరిపోయింది. ఎందుచేతనో నువ్వు ఇంకా గాంధీవాన్ని విడిచిపెట్టలేదు. దేవకార్యం కోసరం వరుణదేవుడు దగ్గరగా ఉన్న గాంధీవాన్ని నీకు తెచ్చి ఇచ్చారు. దానితో పని తీరిపోయింది. కాబట్టి దానిని తిరిగి వరుణదేవుడికి ఇచ్చివేయటం ధర్మము అని అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి సోదరులతో ఆ విషయం చెప్పి గాంధీవాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు. అది చూచిన తరువాత అగ్నిదేవుడు తాను వచ్చిన పని అయిపోవటం వలన అదృశ్యమయ్యాడు. యోగ విద్యా నిపుణులైన పాండవులు అక్కడి నుంచి దక్షిణ సముద్రపు గట్టుకు, అక్కడి నుంచి పడమటి సముద్రపు గట్టుకు చేరి నైరుతి దిక్కు దగ్గర నుంచి ఉత్తరముగా వెళుతూ సునాయాసముగా హిమాలయ పర్వతాలు దాటి వెళుతూ మేరు పర్వత సమీప భూములకు వెళ్ళారు. ఇంతలో ద్రౌపదీదేవి యొక్క యోగ బలం తగ్గిపోవటం వలన భూమి మీద పడిపోయింది. అది చూచి భీముడు ధర్మరాజుతో, అన్నా, ద్రౌపది యోగము విడిచి భూమి మీద పడింది. ద్రౌపది ధర్మచిత్త కదా, ఆమె వలన ధర్మహాని ఎప్పుడూ జరిగినట్లు లేదు. అటువంటి ద్రౌపది యోగాన్ని విడిచిపెట్టి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. ధర్మరాజు భీముడితో, భీమా, ద్రౌపది ఎల్లప్పుడూ అర్జునుడి విషయంలో పక్షపాతం కలిగి ఉండేది. మన నలుగురి కంటే అర్జునుడి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉండేది. ఆ దోషం వలన ఆమె పుణ్యకార్యాలు ఫలించకపోవటం వలనను అటువంటి దురవస్థ ప్రాప్తించింది అని చెప్పాడు. వారంతా ద్రౌపదిని విడిచి ముందుకు వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి సహదేవుడు క్రిందపడి ప్రాణాలు విడిచాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అన్నా, సహదేవుడు యోగం విడిచిపెట్టి క్రిందపడి ప్రాణత్యాగం చేశాడు. వాడు అహంకారి కాదు, ఎల్లప్పుడూ నీకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ ఉండేవాడు. ధర్మ మార్గము తప్పని సహదేవుడికి ఈ గతి ఎందుకు పట్టింది అని ప్రశ్నాపూర్వకంగా అన్నాడు. ధర్మరాజు భీముడితో, వత్స, ఈ సహదేవుడు తనకంటే బుద్ధిమంతుడు లేడనే భావము కలవాడు. ఆ అహంకారం అనే దోషము వలన వాడికి ఆ గతి పట్టింది అన్నాడు. వారంతా సహదేవుడి శరీరమును కూడా ఉపేక్ష చేసి ముందుకు పోతూ ఉంటే ద్రౌపది సహదేవుల మరణానికి దుఃఖిస్తూ ధైర్యం కోల్పోయి యోగాన్ని విడిచిపెట్టి నకులుడు క్రిందపడి ప్రాణాలు వదిలిపెట్టాడు. అది గమనించిన భీముడు అతడి మరణానికి కారణం ఏమిటని అన్నగారిని అడిగాడు. దానికి సమాధానంగా ధర్మరాజు, భీమా, నకులుడు తనతో సమానమైన అందగాడు లేడనే అహంకారం కలిగి ఉన్నాడు. ఆ అహంకారం అనే దోషము వలన వాడికి కీడు మూడింది అని చెప్పి ముందుకు సాగిపోతున్నాడు. ఇంతలో అర్జునుడు పడిపోయాడు. అతను కూడా పడిపోవటానికి కారణం చెప్పమని భీముడు ధర్మరాజును అడిగాడు. దానికి సమాధానముగా ధర్మరాజు, భీమా, అర్జునుడు కౌరవసేనను అంతటినీ ఒక్కనాడే చంపుతాన్ని నాతో అన్నాడు. కానీ ఆ ప్రకారం చెయ్యలేదు. చెప్పిన విధంగా చెయ్యలేకపోవటం వలన మహారథికులను కూడా లక్ష్య పెట్టకుండా వ్యవహరించటం వలన ఈ రెండు దోషముల వలన అర్జునుడు ఆ స్థితి పొందక తప్పలేదు అని చెప్పి ముందుకు సాగిపోతున్నాడు. అందరి మరణం భీముడి హృదయమును కలిచివేసింది. ధైర్యం సన్నగిల్లింది. తాను కూడా పడిపోయే స్థితికి వచ్చి, మహాత్మా, నేను కూడా క్రింద పడే స్థితికి చేరుకుంటున్నాను. నా దోషం కూడా ఏమిటో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ధర్మరాజు దానికి సమాధానముగా, భీమా, నువ్వు తిండిపోతువు. నీ బాహుబలంతో ఎవ్వరినీ లక్ష్య పెట్టకుండా ప్రవర్తించావు. నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడవు.
ఈ 2 దోషాలు నిన్ను వెన్నంటి తరుముతూ ఉండడం వలన నీకు ఈ దుస్థితి కలుగుతోంది అన్నాడు. అది విన్న భీముడు యోగబలం విడిచి క్రిందపడి ప్రాణత్యాగం చేశాడు. ధర్మరాజు వెనుదిరిగి చూడకుండగా ముందుకు సాగిపోతున్నాడు. అతనిని కుక్క వెంబడిస్తూనే ఉంది. ధర్మరాజునకు ఇంద్రుని ఆహ్వానం. ధర్మరాజు ఎంతో ధైర్యంతో యోగనిష్ట కలిగి వెళ్తూ ఉండగా దేవేంద్రుడు తన రథము మీద ధర్మరాజునకు ఎదురొచ్చాడు. ఆ రథము వచ్చేటప్పుడు పుట్టిన ధ్వనికి మేరు పర్వతపు గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడ ఉన్న సిద్ధులు, సాధ్యులు మొదలైన వాళ్లంతా అనేక విధాలుగా దేవేంద్రుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఇంతలో దేవేంద్రుడు తన రథాన్ని ధర్మరాజుకు ఎదుట నిలిపాడు. ధర్మరాజు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవేంద్రునికి నమస్కరించాడు. దేవేంద్రుడు సంతోషించి తన దివ్య రథమెక్కి స్వర్గమునకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా దేవేంద్ర, భార్య సోదరులు లేకుండా ఏ విధముగా రాగలను? వారంతా మరణించారనే భేదము నన్ను వేధిస్తోంది అన్నాడు. దానికి సమాధానముగా దేవేంద్రుడు, వాళ్ళంతా స్వర్గం చేరుకున్నారని, నువ్వు మాత్రం ధర్మమయ స్వరూపుడవై ఉండుట వలన దేహము వదిలిపెట్టకుండగా బొందితోనే స్వర్గం రావటానికి ఎక్కమని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు తిరిగి దేవేంద్రుడికి నమస్కరించి, స్వామి, ఈ శునకము హస్తినాపురము నుండి నా వెంట వస్తూ భక్తితో నన్ను సేవిస్తూ వస్తోంది. అందుచేత ఈ కుక్క కూడా నాతో స్వర్గమునకు రావాల్సి ఉంది. నా మనసు అన్యాయాన్ని సహించలేదు. కుక్కను విడిచిపెట్టి నీతో వస్తే నేను స్వార్థపరుడినవుతాను అని విన్నవించుకున్నాడు. ఆ మాటలు విన్న దేవేంద్రుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీ విధంగా చెప్పడం ధర్మము కాదు. కుక్కకు దేవ స్వభావం కలుగదు. ఆ అభిప్రాయాన్ని మార్చుకొనక తప్పదు. ఇది సాధ్యము కాని పని. ఈ కుక్కను విడిచిపెట్టి వెళ్ళటం వలన అన్యాయం కాదు. రథమెక్కు అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు నవ్వుతూ, సహస్రాక్ష, నేను నిన్ను ఆశ్రయించాను. నువ్వు అన్నీ తెలిసిన వాడివి. కుక్క నాతో రావటం అసాధ్యమైనప్పటికీ నా కోరిక మన్నించగలవు. ఈ కుక్క భక్తి శ్రద్ధలతో నన్ను ఆశ్రయించే ఉంది. దానిని విడిచిపెట్టి పొందే భాగ్యము కాదు. అది నాకు సమ్మతము కాదు అన్నాడు. కానీ దేవేంద్రుడు కుక్కకు స్వర్గం చేరే అర్హత లేదని, ఎన్నో పాపాలు చేసిన వాళ్లక జన్మ ప్రాప్తిస్తుందని, పుణ్యాత్ములకే స్వర్గం చేరే అవకాశం కలుగుతుందని, అందుచేత కుక్కను విడిచిపెట్టమని మళ్ళీ చెప్పాడు. ధర్మరాజు కుక్కను విడవలేనని అన్నాడు. కుక్కను విడవనందు పాపము కలగకుండా వరం ఇచ్చినట్లయితే తాను తపస్సు చేసుకుంటూ ఈ వనభూములలోనే ఉంటూ నిన్ను సేవించుకుంటానని ధైర్యంగా చెప్పాడు. ధర్ముని ప్రత్యక్షం. ఆ కుక్క ఎవరో కాదు, ధర్మదేవత. ధర్మరాజు యొక్క మనసును తెలుసుకోవాలనే కోరికతో కుక్క రూపం దాల్చి హస్తినాపురం నుంచి ధర్మరాజుని వెంబడిస్తూ వచ్చాడు. ధర్మరాజు తనను విడిచి స్వర్గం కూడా రాన్ని చెప్పినందువలన కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత ఎంతో ఆనందించి కుక్క రూపాన్ని విడిచిపెట్టి తన నిజరూపంతో తన కొడుకైన ధర్మరాజుకు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ధర్మునకు నమస్కరించి పరమానంద భరితుడయ్యాడు. ఆ ధర్మదేవత ధర్మరాజును చూచి, కుమారా ధర్మరాజా, నీ పుణ్యశీలానికి, నీ నిర్మల తత్వానికి, నీ భక్తి శ్రద్ధలకు, నీ సర్వభూత దయా పర్వతానికి నేనెంతో ఆనందిస్తున్నాను పుత్ర. నీ వంటి ధర్మాత్ముడు నభూతో న భవిష్యతి. పూర్వము నువ్వు అరణ్యవాసం చేస్తూ దైతవనంలో ఉన్నప్పుడు చెరువుగట్టు మీద అచేతనముగా పడి ఉన్న నీ సోదరుల కోసం వచ్చావు. నేను నీ సమాధానములకు తృప్తిపడి వరము కోరుకొమ్మన్నప్పుడు నీకు నీ తల్లులైన కుంతి, మాద్రి దేవుల్ని ఇద్దరినీ తలుచుకుని కుంతి బిడ్డలలో నువ్వు బ్రతికి ఉండటం వలన ధర్మబద్ధముగా మాద్రి బిడ్డలలో ఒకడు బ్రతికి ఉండటం న్యాయమని భావించి నకులుణ్ణి బ్రతికించమని కోరుకున్నావు. ఇటువంటి ధర్మబుద్ధి ఎవరికి ఉంటుంది? నీ ప్రవర్తన అంతా దేవేంద్రుడికి తెలుసు. ఇప్పుడు ఈ కుక్క నీ మీద భక్తితో వచ్చిందని దీనిని వదలలేక ధర్మానికి కట్టుబడి స్వార్థ త్యాగివి అయ్యావు. నీతో సమానమైన పుణ్యాత్ములు స్వర్గంలో కూడా లేరు. నీలో ఇంత ధర్మబుద్ధి ఉందని దేవేంద్రుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. ఇంకా నువ్వు ఏ దిగులు పెట్టుకోకు. మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళు. నీకు పరిశుద్ధమైన శాశ్వత కలుగుతుంది. నిన్ను అందరూ మెచ్చుకుంటారు అన్నాడు. తర్వాత ధర్మదేవుడు దేవేంద్రుడును ఎంతో ప్రేమతో ధర్మరాజును దివ్య రథారూఢుని చేశారు. సకల దేవ సమూహాలు ధర్మరాజును పొగుడుతూ ఉండగా స్వర్గం చేరుకున్నారు.
అప్పుడు నారద మునీంద్రుల వారికి ధర్మరాజు మీద సంపూర్ణ అనుగ్రహము ఉదయించుట వలన అందరూ విధముగా దేవతలారా, దాన ధర్మముల చేత తపస్సు చేత గొప్పవాళ్లైన భూపాలురు అనేకుల గురించి ఇదివరకు వినే ఉన్నాం. అయితే వారిలో ఏ ఒక్కరునూ మానవ దేహంతో స్వర్గము చేరుకునే మహత్తు పొందలేదు. ఆ మహత్తును ధర్మరాజు ఒక్కడే పొందగలిగాడు. ఇటువంటి పుణ్యాత్ముడు మరి ఒకడు కనబడటం లేదు అన్నాడు. అప్పుడు ధర్మరాజు వినయముతో నారదుల వారికి నమస్కరించి, మహాత్మా, నా తమ్ములను ఇతర బంధువులను చూడాలనే కోరిక ఇంకా నాలో నశించలేదు. వాళ్ళుండే స్థలం ఎటువంటిదైనప్పటికీ నేను అక్కడనే ఉండి వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ ఉంటే, సుఖాలను దుఃఖాలను పొందుతూ ఉంటే దుఃఖాన్ని పొందడం న్యాయం. నా పక్షంలో చేరి యుద్ధం చేసిన వారినందరినీ చూడాలని ఎంతో వేడుకగా ఉంది అని విన్నవించుకున్నాడు. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, ధర్మజ, నువ్వు మానుష్య దేహంతో ఇక్కడికి వచ్చి ఉండటం వలన నీలో ఇంకా మానవ స్వభావం తొలగిపోలేదు. ఇతరులు పొందలేని మహా పదాన్ని నువ్వు పొందావు. పూర్వము వలనే మానవ భావాలు కలిగి ఉండకూడదు. నీ నిర్మలత్వం వలననే ఈ మహావరం కలిగింది. నీ నిర్మలత్వం వలననే ఈ మహావరము కలిగింది. పూర్వము వలె స్నేహబంధాలు ఇక్కడ అనుకూలించవు అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుని ధర్మరాజు తన తమ్ములను బంధువులను చూపించి, నాలో ఉన్న ఈ ఆశాపాసాన్ని సమూలముగా నాశనం చేసి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. మహాప్రస్థానిక పర్వం సమాప్తం. స్వర్గారోహణ పర్వము. దేవేంద్రుడు ధర్మరాజు కోరికను మన్నించి ఒక దేవదూతను పిలిచి ధర్మరాజుకు అతని భూలోక బంధువర్గమును చూపించరమ్మని చెప్పి ధర్మరాజును అతనితో పంపించాడు. ధర్మరాజుతో నారదాది మునులు కూడా కొందరు వెళ్ళారు. ఎంతో సంతోషంతో బయలుదేరి వెళ్ళిన ధర్మరాజు ఎదుటనే దుర్యోధనుడు ఒక ఎత్తైన సింహాసనం మీద కూర్చుండి అద్భుతమైన కాంతితో వెలుగుతూ దేవతా స్త్రీల చేత చుట్టబడి వీరలక్ష్మితో కూడి కనిపించాడు. అతడంత వైభవంతో స్వర్గసుఖాలు పొందుతూ ఉండటం చూసిన ధర్మరాజులో అసూయ మొలకెత్తింది. అప్పుడు మునులందరినీ చూచి, మునులారా, లోభి అయిన దుర్యోధనుడు దీర్ఘాలోద రహితమైన అల్పబుద్ధి కలవాడు. ఇతని వలన అనేక రాజులు సైన్యాలు నశించాయి. అయోనిజైన ద్రౌపదిని నిండు సభలో అవమానం చేశాడు. ఇటువంటి వాని వద్ద నేను నిలబడలేను. నన్ను భీమాదులున్న చోటికి తీసుకుని వెళ్ళండిని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు నవ్వుకుంటూ ధర్మరాజుకు హితోపదేశం చేయ సంకల్పించాడు. నారదుని హితోపదేశం: ధర్మరాజా, ఈ దుర్యోధన మహారాజు యుద్ధభూమిలో మరణించాడు. అందువల్లనే దేవతల చేత కొలవబడుచున్నాడు. అతడు క్షత్రియ ధర్మాన్ని పాటించటం వలన సకల రాజులను యుద్ధభూమిలో చంపించాడు. ఆ విధంగా చంపించటం పాపం కాదు. ఇతని వలన మీకు కానీ ద్రౌపదికి కానీ కలిగిన కష్టాలు అవమానాలు తలపెట్టవద్దు. ఇది పుణ్యలోకమైన స్వర్గలోకం. ఇక్కడ అసూయ రోషాలు వంటి మనోవికాసములకు తావులేదు. అందుచేత వాటిని విడిచి సమబుద్ధిని పొందు. ధర్మజ, జూదమాడటం వలన యుద్ధములో అధర్మ మూలకముగా ప్రాప్తించినవి అయిన పాపాలు పోగొట్టుకో అని నారద మహాముని ధర్మరాజుకు హితాన్ని ఉపదేశించాడు. ధర్మజుని మనోవాంఛ. అప్పుడు ధర్మరాజు తనతో వస్తూ ఉన్న వాళ్ళనందరినీ చూచి, మహాత్ములారా, దేవములులారా, భారత యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ నేను తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నప్పుడు కర్ణుడు నా అన్న అని తెలిసింది. అప్పటి నుంచి కర్ణుని మాట గుర్తొచ్చినప్పుడు నా మనసెంతో పరితపిస్తూ ఉంటుంది. అతని పాదాలను తల్లి పాదాల వలె పూజించలేకపోయాను. దానికెంతో వ్యధ కలుగుతుంది. కర్ణుడును మేమును ఏకస్థులమై ఉన్నట్లయితే దేవేంద్రుడైనా మమ్మల్ని జయించలేడు. కర్ణుడు సోదరుడని తెలియక చంపించి దుఃఖిస్తున్నాను. అటువంటి మహాత్ముణ్ణి చూడాలని కోరికగా ఉంది. అతడు ఎక్కడున్నాడో చూపించండి. ద్రుపద, విరాట, అభిమన్యులు ఆదిగా గల దాయాదులను చూడవలెనని మనసు కోరుకుంటోంది. నా ప్రాణాలతో సమానులై భీమార్జున, నకుల, సహదేవ, ద్రౌపదులను చూడకుండా ఉండలేను. వీరిలో ఏ ఒక్కరికి స్వర్గలోక భోగాలు కలుగకపోయినప్పటికీ నాకు ఈ భోగాలతో పని లేదు. వాళ్ళెక్కడ ఉన్నారో అదే పుణ్యలోకమనుకొని అక్కడే ఉంటాను. నన్ను అక్కడికి చేర్చండి అన్నాడు.
అప్పుడు దేవమునులు దేవదూతను ధర్మరాజును అక్కడికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. దేవదూత వెంట ధర్మరాజు వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళగా మార్గం వెంట్రుకలతోనూ ఎముకలతోనూ నిండి దుర్వాసపూరితంగా ఉంది. ముండ్లు కష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా చీకటిగా ఉంది. ఆ మార్గం గుండా వెళ్ళి ఎర్రగా కాచిన నూనె వంటి నీరున్న ఒక వనమును చూశారు. అక్కడనే వైతరణి అనే నది ఉంది. అక్కడ అనేక విధాలైన నరకయాత్రలు పాపాత్ములు పొందుతున్నారు. ధర్మరాజు వాళ్ళ బాధలు చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే అనుకున్నాడు. అప్పుడు అతనికి, నీ ఆగమనం వలన మా బాధలు మర్చిపోయాయి, సుఖము కలిగింది, దయతో నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని కాపాడు అనే మాటలు వినిపించాయి. ధర్మరాజు అక్కడి నుంచి కదలలేకపోయాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు మీరెవ్వరని అడిగాడు. దానికి సమాధానంగా, నేను కర్ణుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను ద్రౌపదిని, నేను దుష్టద్యుమ్నుడను అనే మాటలు వినిపించాయి. కానీ వాళ్ళెవ్వరూ కనిపించలేదు. దుర్యోధనుడు భోగాలు పొందుతున్నందుకు, పుణ్యాత్ములు నరకాన్ని అనుభవిస్తున్నందుకు దుఃఖము ఆగింది కాదు. దేవదూతతో నేను రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. వెంటనే దేవదూత దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. ఇంద్రాగమనం. దేవేంద్రుడు వెంటనే దేవముని సమూహాలతో ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. కొడుకు మీద ప్రేమ చేత ధర్మదేవుడు కూడా వచ్చాడు. ఆ విధంగా దేవేంద్రుడు యముడు అక్కడికి రాగానే పాపాత్ములకు నరకబాధలు ఉపశమించాయి. దేవేంద్రుడు ధర్మరాజుతో, మహాత్మా, నీకీ నరకంలో నువ్వు ఈ నరకంలో ఉన్నావని ఈ దేవతలందరూ బాధపడి నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. శాంతము వహించు. రాజులకు నరకము తప్పదు. అధిక పుణ్యం గలవాడైతే నరకాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ కారణం చేత నువ్వును నరకం చూడవలసి వచ్చింది. అందరికీ పుణ్యపాపాలు కలిసి ఉంటాయి. పుణ్యము వలన స్వర్గసుఖాలు, పాపం వలన నరక దుఃఖాలు కలుగుతాయి. మొదట పుణ్యఫలం కానీ పాపఫలం కానీ అనుభవించి శేషాన్ని తర్వాత అనుభవించాలి. మొదటనే నరకమును అనుభవించినవాడు తర్వాత మహాసౌఖ్యాలు పొందుతాడు. స్వల్ప పుణ్యం కలవారు ముందు స్వర్గసుఖాలు పొంది అనంతరం మహానరకానికి గురి అవుతారు. ఈ ఏర్పాటు వేదోక్తం. దాని ప్రకారమే నిన్ను ముందు నరకానికి పంపించాను. కర్ణుడు శ్రేష్టమైన పుణ్యగతిని పొందాడు. అతని గూర్చి నువ్వు దుఃఖించవలసిన పనిలేదు. నీ సోదరులు, బంధువులు మొదలైన వారినందరినీ ఉన్నత స్థితిలో చూడగలవు. నీ కొరకు ఎంతమంది వచ్చారో చూడు అని చూపించారు. ధర్మరాజు వారందరికీ నమస్కరించాడు. వారంతా నగ్గుమోములతో మాట్లాడారు. యముని సందేశం. అప్పుడు ధర్మదేవుడైన యముడు తాను ముమ్మారు ధర్మరాజును పరీక్షించటం పూర్తి అవటం వలన ధర్మచలనం లేని తన కొడుకును మెచ్చుకున్నాడు. కర్ణ భీమాదులు నరక యాత్రలు పొందుతున్నట్లు వినిపించినదంతా తన మాయా ప్రభావం వలన జరిగిందేనని ధర్మరాజు చెప్పాడు. దేవేంద్రుడు చెప్పిన విధముగానే భీమాదులంతా పుణ్యలోకాలలో ఉన్నారని వివరించాడు. తరువాత, నాయనా, నువ్వు ఈ ఆకాశగంగ యందు స్నానం చేయి. అప్పుడు నీలో ఉన్న మనుష్య భావం తొలగిపోయి దేవభావాన్ని పొందగలవు. సకల దుఃఖాలు నశిస్తాయి. తర్వాత దివ్యపదంలో ఉన్న నీ సోదరాదులందరినీ చూడగలవు. నువ్వు స్వర్గంలో మహాపదాన్ని పొంది శాశ్వత సుఖములు పొందు అని తన సందేశమును చెప్పాడు. దేవభావ ప్రాప్తి. తండ్రి సందేశానుసారం ధర్మరాజు ఆకాశగంగలో స్నానమాడి మనుష్య భావాన్ని విడిచి దైవత్వాన్ని పొందాడు. ఆ తర్వాత స్వర్గమును చేరి అక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉన్న వారినందరినీ చూచి వారి వారి వివరములు దేవేంద్రుని వలన తెలుసుకుని ఆనందించి నిర్మల చిత్తుడయ్యాడు. ఇక్కడ భూలోకంలో పరీక్షిత్తు మహారాజు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఫలశ్రుతి. ఈ భారత కథను వినేవాళ్లకు అన్ని పాపాలు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పర్వదినాలలో దీనిని పఠించడం వలన మోక్షార్థులకు మోక్షం కలుగుతుంది. ఈ మహాభారతంలో ఆది పర్వము మొదలు స్వర్గారోహణ పర్వం వరకు ఉన్న కథంతా శ్రద్ధగా విన్నవాళ్లకు బ్రహ్మత్యాది పాపాలు కూడా నశిస్తాయి. దేవ పితృకార్యములలో ఈ భారత కథను వినిపించిన నాడు దేవ పితృకార్యాల వలన ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వినిపించిన వానికి కలుగుతాయి. దీనిని శ్రద్ధగా వినటం వలన మనోవాక్కాయ కర్మలు పటాపంచలవుతాయి. ఈ మహాభారతమును భక్తితో విన్నను, చదివినను ఆయుర్వృద్ధి, సంపదలు, కీర్తి, సుఖము, జ్ఞానము కలుగుతాయి.
మనోవాంఛలు నెరవేరుతాయి. గర్భిణీ స్త్రీ వినటం వలన మంచి కుమారుడు కలుగుతాడు. కన్య వినటం వలన సుగుణవంతుడైన భర్తను పొందుతుంది. ఓ జనమేజయ మహారాజా, మా గురుదేవులైన శ్రీ వ్యాస భగవానులు దీనిని జయ అనే పేరుతో చెప్పిన దీనిని నీవు వారి అనుగ్రహములతో చెప్పగలిగాను. వారి అనుమతితోని ముగిస్తున్నాను అని వైశంపాయనుడు గురువునకు నమస్కరించి ముగించాడు. ఈ భారతమనే ఇతిహాసంలో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు అనేవి రెండు నేత్రాల వంటివి, సూర్యచంద్రుల వంటివి. వారి ఉదాత్తతను వర్ణించడం 1000 నాలుకలున్న ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. భగవద్గీత మనకు పవిత్రమైన మత గ్రంథం. విష్ణు సహస్రనామావళి ప్రతినిత్యము ఉదయాన్నే నియమనిష్టలతో పఠించటం మన వారి సాంప్రదాయం. ఆ విధముగా పఠించేవారు పొందే ఫలితాలు అనుభవంలోకి కానీ మాటల వలన బోధపడదు. సర్వులు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ సీతారామ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది సంక్షిప్త మహాభారతం సమాప్తం. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.